ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను శ్రీ శ్రీ మోదకొండమ్మ తల్లి మహోత్సవ జాతరకు ఉత్సవ కమిటీ చైర్మన్ని. మరి ఈరోజు ఉక్కుంపేట గ్రామంలో సతకంపట్టు వద్ద అమ్మవారి ముహూర్త ప్రాట ఈరోజు వేయడం జరిగింది. మరి అలాగే మరి పండగ తరపున నా తరపున మరి ఉక్కుంపేట గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి మే 4, 5, 6వ తేదీల్లో మన పండగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులు, అలాగే మరి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయవలసిందిగా మేము మనవి చేసుకుంటున్నామండి. మరి గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా సహకారాలు అందిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సతకంపట్టు వద్ద అమ్మవారి రాట వేయడం జరిగింది. మీకు 3 సార్లు అవకాశం కల్పించారు కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా అమ్మవారి కృప నాకు 3 సంవత్సరాలు ఏకదాటిగా ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అంటే ఒక సంవత్సరం చేసి గేపిచ్చి ఇంకో సంవత్సరం చేస్తారు, కానీ నాకు లైన్గా 3 సంవత్సరాలు నాకు చైర్మన్ పదవి రావడం నాకు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మా గ్రామ ప్రజలకు, మా ఉక్కుంపేట గ్రామ ప్రజలకు అందరికీ కూడా నేను నిజంగా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటున్నాను. బాధ్యతగా ఫీల్ అవుతున్నారు, బరువుగా ఫీల్ అవుతున్నారు? చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. బరువుగా అయితే లేదు. దేవుడు కార్యక్రమం అనేటువంటిది ఎలాంటి వారికైనా సరే ముందుకు నడిపిస్తుంది అమ్మవారు. ఇది మాత్రం పక్క నిజం. పండగ 3 రోజులు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయండి? మరి పండగలో ప్రధాన కారణంగా చాలా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. మండలం మొత్తం కూడా మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విజయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే.